నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కల్తీ మద్యం వ్యవహారం అట్టుడుగుతుంది. రోజుకొక కోణం వెలుగులోకి వస్తుంది. ఈ కల్తీ మద్యంలో కీలక పాత్రధారులు ఎవరు అనేది ఇప్పటికీ కూడా సిట్టు నిర్ధారించలేదు. కానీ రాజకీయంగా కానీ ఇటు పోలీస్ పరంగా కానీ చూస్తే ప్రధాన పాత్రధారుడు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అని మాత్రం పుకార్లు షికార్లు కొడుతున్నాయి. జయచంద్రారెడ్డి కూడా పరారులో ఉండడం, ఇవన్నీ కూడా బలం చేకూరుతున్నాయి. ప్రభుత్వం అయితే ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళని దూరంగా ఉంచి ఎవరో సంబంధాలు లేని వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళే పాత్రధారులు సూత్రధారులు అని చెప్పి జనార్దన్ రావుని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న వ్యక్తిని హుటాహుటిన పిలిపించారు, గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు జనార్దన్ రావు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంచలనంగా మారాయి. దీంట్లో రాజకీయ పెద్దల హస్తం ఉందా లేదా, లేదంటే ప్రత్యర్థి పార్టీ పైన రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసుని డైవర్ట్ చేసి ఎవరైతే రిమాండ్లో ఉన్నారో ఈ జనార్దన్ రావు ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయించారనేది కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో రిలీజ్లో ఎవరి పాత్ర ఉంది, కూటమిలో పెద్దల యొక్క పాత్ర, దీనికి ఎవరెవరు దీనికి మూల పాత్రధారులుగా ఉన్నారు, ఎవరు ఊహించిన విధంగా ఒక షాక్ ఇచ్చేలా జనార్దన్ రావు సడన్గా వీడియో రిలీజ్ చేయడం, ఆ వీడియోలో కూడా వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ప్రస్తావించడం పెద్ద చర్చకు దారితీసింది. మరి నిజంగా జోగి రమేష్కి సంబంధం ఉందా లేదా అనేది సిట్టు తేల్చాలి. ఎవరో ఒకరి మీద ఒక బురద జల్లే రాజకీయం చేస్తే అదే డైవర్ట్ అవుతుంది. కాబట్టి రాజకీయ పాలిటిక్స్ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి జోగి రమేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో వాగ్దాటి కలిగిన నాయకుడిగా ఉన్నాడు, ఆ పార్టీకి కొండంత అండగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఘాటుగా విమర్శిస్తున్నాడు. అంతేకాదు, ఈ నకిలీ మద్యం వ్యవహారం గుట్టురట్టయింది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తంబలపల్లిలో. కాబట్టి ఇబ్రహీంపట్నం అనగానే 2024లో ఇబ్రహీంపట్నం అక్కడ ఏమైతే ఆ ప్రాంతాల్లో రాజకీయాలు చేసిన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం. మన అతను నేటివ్ ప్లేస్ కూడా జోగి రమేష్ గారి నేటివ్ ప్లేస్ కూడా ఇబ్రహీంపట్నం ప్రాంతమే. 24లో మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ జనార్దన్ రావు కూడా అదే ప్రాంతం, అదే ఊరు. దీంతో ఒక రాజకీయ లింకు కలపడానికి రాజకీయ పెద్దలకు ఒక అవకాశం ఏర్పడిందనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటూ, కావాలని చెప్పి జోగి రమేష్ పైన అక్రమంగా ఒక వీడియో తయారు చేసి రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో తయారు చేసి ఇవ్వడం సాధ్యపడుతుందా, పోలీస్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, జ్యుడిషియల్ నిబంధనలు ఏమున్నాయి, పోలీస్ కస్టడీ వేరు రిమాండ్ వేరు. కస్టడీ అంటే పోలీస్ పరిధిలో ఉంటాడు, మరి ఆ టైంలో కొన్ని వీడియోలు రిలీజ్ చేయొచ్చా లేదా అంటే చెయ్యకూడదు చట్టపరంగా. కానీ రిమాండ్లో ఉన్నాడు, జ్యుడిషియల్ ఇచ్చిన రిమాండ్, ఒక రిమాండ్లో ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేయడం సాధ్యమేనా? దీనిపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం జనార్దన్ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. మరి దీనిపైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జోగి రమేష్ ఘాటుగా స్పందించారు. మరి దీనిపైన జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన కూటమి కానీ సిట్టు కానీ ఇప్పటివరకు నోరు మెదపలేదు. పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు కూడా పార్టీ నోరు మెదపలేదు. మరి జనార్దన్ వ్యాఖ్యల పైన ఎలాంటి స్పందన వస్తుంది, పోలీసులు రంగంలో దిగుతారా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు ఎవరైతే అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సిట్టు ఏ విధంగా దర్యాప్తు చేస్తుంది, జనార్దన్ రావు మాటల్ని పరిగణలో తీసుకుంటుందా, ఆ వీడియోని పరిగణలో తీసుకుంటుందా, ఎంక్వైరీ చేస్తుందా, అతను ఏ స్థితిలో ఆ వీడియో రిలీజ్ చేశాడు, చెప్పిన వాటిలో ఆధారం ఎంత, ఇవన్నీ కూడా సిట్టు పరిశీలన చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ జనార్దన్ రావు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలకలం రేపిన నేపథ్యంలో జనార్దన్ రావు వ్యాఖ్యలతోనే
జోగి రమేష్ పైన యాక్షన్ ఉంటుందా లేదా, మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా కల్తీ మద్యం మీదే చర్చ నడుస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్ళి ఇదే చర్చ నడుస్తుంది. మరి దీనికి ఎప్పుడు ఎండింగ్ వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.